32 ఏళ్ల క్రితం తప్పిపోయిన యువకుడి కథ సుఖాంతమైంది. 3వ ఏట ఆడుకుంటూ రైలెక్కి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి కొంతకాలం తర్వాత ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కుటుంబ సభ్యుల కోసం కర్నూలు జిల్లా ఆదోనికి వచ్చిన వీరేశ జనార్దన్ అతని బంధువుల చెంతకు చేరారు. వీరేశ జనార్దన్ అనే యువకుడు తన తల్లిదండ్రుల ఆచూకీ తెలపాలని సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను ఆశ్రయించారు. తనకు 3 ఏళ్లున్నప్పుడు రైలెక్కి తమిళనాడు వెళ్లిపోయానని, కొంతకాలం తర్వాత ముంబై వెళ్లి స్థిరపడ్డానని, కుటుంబ సభ్యుల కోసం ఆదోనికి వచ్చానని వివరించారు. తండ్రి పేరు జనార్దన్, నానమ్మ అంజనమ్మ అని తనకు తెలిసిన విషయాలు కలెక్టర్కు తెలిపారు. ఎలాగైనా తన తల్లిదండ్రుల్ని వెతికి పెట్టాలని అధికారుల్ని కోరారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేసిన అధికారులు వీరేశ్ కుటుంబ సభ్యుల్ని గుర్తించి వారికి అప్పచెప్పారు. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియటంతో అతను హర్షం వ్యక్తం చేశారు. मामू है ना 1994 का वो लोग को मैं जब मिला तमिलनाडु में, फिर वो लोग ने मेरे को उधर बोर्डिंग में डाला अनाथ आश्रम में, क्योंकि मैं स्टोरी बोलता था घर का। फिर मेरे को हमेशा मैं बोला उनको मेरे को लेके चलो घर ढूंढने का है, कोई मेरे को एक्चुअली मदद नहीं किया, बहुत टाइम बोला। तो ऊपर वाले ने मेरा इधर काम दे दिया मेरे को, हैदराबाद में काम था मेरा। सो मैंने निर्णय लिया, सो आई केम हियर टू सर्च माई होम, माई फैमिली मेम्बर। अभी मिल गया तो मेरे को नाम आया गोली बेटा, वो 100%, क्योंकि मेरे को मालूम उधर खेलता था। वो जो ट्री है नीम का ट्री, उधर मैं हमेशा प्लेस करता था, वो मेरे को कंफर्म हो गया। सो थैंक यू सो मच ऑल ऑफ यू। మీడియాలో వచ్చిన కథనం మేరకు కర్నూలు పట్టణంలో ఉంటున్న జగదీష్ అనే వ్యక్తి ఆ యువకుడు తమ బంధువంటూ సబ్ కలెక్టర్ను ఆశ్రయించారు. తన భార్య లక్ష్మి అయిన జనార్దన్ అప్పట్లో ఆదోని పట్టణం గౌలిపేటలో ఉండేవారని, జనార్దన్ కుమారుడు వీరేశ జనార్దన్ చిన్నప్పుడే తప్పిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని జగదీష్ వివరించారు. వీరేష్ తల్లి చిన్నప్పుడే సోలాపూర్కు వెళ్లిపోయిందని, తండ్రి 1997లో చనిపోయారని, నానమ్మ తండ్రి పాత చిత్రాలను చూపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన సబ్ కలెక్టర్ వీరేశ్ కర్నూలు నుంచి వచ్చి జగదీష్ బంధువేనని నిర్ధారించి ఆయనకు అప్పగించారు. మా భార్యకు అన్న కొడుకు, మా భార్య అన్న పేరు జనార్దన్, ఈ పిల్లోని పేరు వీరేష్. ఈ పిల్లోడు చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిండు. అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండి తర్వాత అదే ఇట్లా తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి ఆదోన్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము. అప్పుడు ఇక్కడ 6 మంత్స్ ఉండి 6 మంత్స్ తర్వాత వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిండే తెలియదు. అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు, అన్ని రకాల ప్రయత్నం చేసినారు. ఫలితం లేకపోయింది, ఎక్కడ చిక్కలేదు. ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లోనికి. వాళ్ళ ఇప్పుడు మేనత్ అయినటువంటి నా భార్య నేను మాత్రమే ఉన్నాము. ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ నాన్న లేరు, చనిపోయినారు. వీరేష్ గారు ముంబై నుండి వచ్చారు. ఆయన 30 ఇయర్స్ ఆదోని రెసిడెంటే. 30 ఇయర్స్ బ్యాక్ ఆయన మిస్సింగ్ అయ్యి అంత ఎడ్యుకేషన్ అదంతా కూడా బాంబేలోనే సెటిల్ అయ్యారు. సో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ రిలేటివ్స్ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఇమీడియట్గా నాకు గుర్తు ఉన్న దాన్ని బట్టి అంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి, సో ఇండీడ్ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ దట్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ తర్వాత తన రూట్స్ అనేది ఆయన కనుగొనడం జరిగింది.